ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి ఉపాధి పేరుతో ప్రశాంతమైన ఆరోగ్య నగరమైన విశాఖ పర్యావరణాన్ని ప్రజా ఆరోగ్యాన్ని డేటా సెంటర్ ఏర్పాటుతో నాశనం చేయడానికి ఎవరూ హర్షించారని సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి వర్గ సభ్యులు జేవి సత్యనారాయణ మూర్తి అన్నారు. గురువారం పెదగదిలి కూడలి వద్ద డేటా సెంటర్ను వ్యతిరేకిస్తూ మానవహారం నిర్వహించింది. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఏదైతే ఇక్కడ కడుతున్నారో అదంతా కూడా క్యాచ్మెంట్ ఏరియా పరిధిలో ఉంది. ఇది నగరం నడిబొడ్డులో ఉన్నట్టే. ఒక పక్కనే అన్ని హెల్త్ సిటీ ఉంది, మరో పక్కన పెద్ద ఎత్తున నివాసాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దెబ్బతినేటటువంటి ప్రమాదం ఉంది. 512 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి డేటా సెంటర్ ని ఇక్కడ పెడతా ఉన్నారు. తర్లువాడలోనైతే ఇంకా దానికన్నా పెద్దది పెడతా ఉన్నారు. ఈ రెండింటి వలన కూడా చాలా తీవ్రమైనటువంటి పర్యావరణ విధ్వంసం జరగబోతా ఉంది నగరం అంతా కూడా. ఈరోజు మన పాలకులు ఏం మాట్లాడుతున్నారంటే డేటా సెంటర్ల వల్ల చాలా ఉపాధి పెరుగుతుంది, డేటా సెంటర్లు అవసరం లేదా, డేటా సెంటర్లకి నిజమే పెద్ద ఎత్తున నీరు కావాలి, ఈ నీరు ఇప్పటికే విశాఖ నగరం తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నటువంటి నగరానికి మేము వచ్చేటువంటి తాగునీరు ఇవ్వము, ఏదో డీశాలినేషన్ ప్లాంట్లు పెట్టి సముద్రపు నీరునే దాన్ని డీశాలినేట్ చేసి ఆ నీటినే వాడుతామని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా కూడా చాలా ఖరీదుతో కూడుకుంది. నిజంగా గూగుల్ డేటా సెంటర్ వస్తే గూగుల్ డేటా సెంటర్ వలన ఉపాధి అవకాశాలు మెరుగుపడాల్సింది పోయి తిరిగి ఒక 500 మందికి మించి డేటా సెంటర్లో ఉపాధి రాదు. 22,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం వాళ్ళకి ఎదురిచ్చి తెచ్చుకుంటున్నాం మనం. ఈ 22,000 కోట్ల రూపాయలు ఇంకో దగ్గర ప్రభుత్వం పెట్టుబడి పెడితే ఈ 500 కన్నా ఇంకా మెరుగైనటువంటి పద్ధతుల్లో ఇంకా ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆ రకమైన ఆలోచనలు చేయకుండా ఈరోజు ప్రజల సొమ్మంతా కూడా పెట్టుబడిదారులకి దోచిపెట్టేటటువంటి పద్ధతుల్లోనే గూగుల్ డేటా సెంటర్ పేరుతో పెద్ద ఎత్తున ఆర్థిక దోపిడీ, దాంతో పాటు ఈరోజు పర్యావరణానికి తీవ్రమైనటువంటి విధ్వంసాలు కలగజేస్తా ఉన్నారు. దీనికి నిరసనగా ఇప్పటికే మేము నగర వ్యాప్తంగా కరపత్రాల పంపిణీ ద్వారా జరిగేటటువంటి నష్టం ఏంటి రావడం వలన ఇప్పుడున్నటువంటి పర్యావరణం ఏ విధంగా దెబ్బతినబోతుంది, భవిష్యత్తులో ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏ విధంగా ఉంటాయని తెలియజేస్తా ఉన్నాం. ప్రజల్ని చైతన్యవంతం చేసేటటువంటి పద్ధతిలో మేము మా సిపిఐగా మా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. దీని మీద ఇప్పుడు మా స్థానిక ఎంపీ గారు ఏదో చాలా సానుకూలంగా మాట్లాడారు. డేటా సెంటర్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, ఉపాధి అవకాశం ఉంటుంది, వీళ్ళకి ఎవరికి ఏమీ తెలియదు. ఎందుకంటే అమెరికాలోని అభివృద్ధి చెందినటువంటి అమెరికాలో డేటా సెంటర్లు పెట్టడానికి ఎందుకు అక్కడ ఉన్నటువంటి ప్రజలు వ్యతిరేకిస్తా ఉన్నారు, దానికి వ్యతిరేకంగా ఎందుకు ఆందోళన చేస్తా ఉన్నారు, ఇప్పటికే డేటా సెంటర్లు ఉన్న చోట అంతా కూడా ప్రజలు ఎందుకు ఆ డేటా సెంటర్లకు వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొని తిరగబడుతున్నారో దానికి సమాధానం చెప్పాలని చెప్పని మేము కోరుతున్నాం.